హాయ్ ఫ్రెండ్స్, డబ్ల్యూ చిట్కాకి స్వాగతం. నేను మీ హేమ. ఈరోజు మనం షిలాంగ్లోని మరో బ్యూటిఫుల్ ప్లేస్ చూద్దాం. అదేంటంటే ఎలిఫెంట్ ఫాల్స్. ఎలిఫెంట్ ఫాల్స్ బయట చూడటానికి సూపర్గా ఉంది కదా, గ్రీనిష్గా ఉంటుంది. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. చాలా అందంగా ఉంటుంది. ఫాల్స్ సూపర్ ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏటనేది నేను వీడియో మొత్తం మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో చూడండి. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాక్చువల్గా ఈ ఎలిఫెంట్ ఫాల్స్కి మనం షిలాంగ్లోని పోలీస్ బజార్ అని ఒకటి ఉంటుంది. ఆ పోలీస్ బజార్ దగ్గర నుంచి రావడానికి 12 కిలోమీటర్స్ పడుతుంది. మినిమం 12 కిలోమీటర్స్ అంటే మనం రావడానికి 40 మినిట్స్ పడుతుంది. ఎందుకంటే చాలా రష్, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే చాలా టైం పడుతుంది. అక్కడ మనకి షేర్ క్యాబ్స్ అంటూ అవైలబుల్గా ఉంటాయి. ఎప్పుడైనా మనం ఆ క్యాబ్లోని ఇలా ఈ ఎలిఫెంట్ ఫాల్స్కి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అయితే ఈ ఎలిఫెంట్ ఫాల్స్ని పూర్వం బ్రిటిష్ వారు క్రిస్టాపు ఫాల్స్ అని పిలిచేవారంట. యాక్చువల్గా ఈ ఫాల్స్ని ఆ క్రిస్టాపు అన్న పేరు కాశీ లాంగ్వేజ్లో ఆ పేరు పెట్టారు. కాశీ లాంగ్వేజ్ మాట్లాడడం మట్టుమే ఉంటుంది, రాయడం ఉండదు. ఈ ఎలిఫెంట్ ఫాల్స్ ఒక అందమైన జలపాతం. దీనిని స్వర్ణధారం అని కూడా అంటారు. ఈ జలపాతము 70 మీటర్లు ఎత్తు ఉంటుందండి. 230 అడుగులు ఎత్తు నుంచి నీరు జారుతుంది. చాలా అందమైన ప్లేసు, చాలా బ్యూటిఫుల్ ప్లేసు. ప్రకృతి దృశ్యాలతో, ఉష్ణమండలము వాతావరణంతో ప్రసిద్ధి జలపాతం ఇది. ఈ ప్రాంతం మొత్తం మంచి టూరిస్ట్ ప్లేసు. కొన్ని చిన్న హోటల్స్, రెస్టారెంట్స్ కూడా చాలా ఉంటాయి. మనకు అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కానీ, అవి ఫాల్స్ చూడడానికి చాలా బాగుంటుంది. 3 కూడా ఒకటి పైకి, ఒకటి కిందకి, ఒకటి పైకి కిందకి ఉండడం వల్ల ఆ షేప్ మనం గమనిస్తే ఫుల్గా ఎలిఫెంట్ షేప్లో ఉంటుంది. చాలా పెద్ద ప్లేసు. నాకు ఇది వీడియో తీయడానికి 1.5 అవర్ పట్టింది. మొత్తం వాటర్ సౌండ్ ఎలా వస్తుంది ఏంటి అన్నీ కూడా క్లియర్గా విందాము. చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది ప్లేస్ మొత్తం.